రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో ఆగస్టు 1 నుంచి వ్యవసాయేతర భూములు స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమలుకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకున్న పరిస్థితిపై అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు ఆర్టీఓలతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి నూతన మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువ సవరణలు చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తించనున్నారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సేజ్లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువ సవరిస్తారు. భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనతో బహిరంగ మార్కెట్ ధరలపై అంచనాకి రానున్నారు. ఇక పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారులు ఉన్న చోట ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వస్తువులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పెంపు లేదా తగ్గింపు చేపట్టడానికి వీలుంది. పురపాలక, నగరపాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా సవరణ చేయనున్నారు. రైట్ ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఆగస్టు 1 నుంచి మాత్రం అటు వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయని తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వం కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో విలువలను అంచనా వేసేందుకు అటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక పాత విలువలను సవరించి కొత్త విలువలను అమలులోకి తెచ్చేందుకు అటు పరిస్థితులపై కూడా అధ్యయనం చేపట్టనుంది. ఈ నెల 18న ఏదైతే అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో కూడా స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమాలు అయితే ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది. ఇక దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలించి పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను కూడా ఖరారు అయితే చేస్తారని చెప్తున్నారు. ఇక ఏదైతే మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత మాత్రం అటు ఆగస్టు నుంచి మాత్రం నూతన మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక ఇటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా కూడా మార్కెట్ విలువల సవరణలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా అటు స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసింది. అయితే
క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ నవీన్ ముట్టల్ కూడా ఏదైతే ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్న పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అటు రెవెన్యూ, పంచాయతీరాజు, ల్యాండ్ సర్వే రికార్డ్స్, అటు పురపాలక శాఖల నుంచి కూడా సహకారం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు. ఇక ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విలువలు సవరణ కూడా చేయనున్నారు. ఇక జాతీయ రహదారుల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా ప్రత్యేకంగా గుర్తించనున్నారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, అదేవిధంగా పరిశ్రమలు, ఏదైతే సెజులు తదితర ప్రాంతాలను పరిగణలోకి అయితే తీసుకుంటారని చెప్పేసి అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కల్లోకి తీసుకొని మార్కెట్ విలువలు సవరిస్తారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇక భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గడాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏదైతే వ్యవసాయ భూముల విషయంలో కూడా అటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సూచనలతో కూడా బహిరంగ మార్కెట్ ధరలపై కూడా అంచనాకైతే రానున్నారు. ఇక ఏదైతే పురపాలక సంఘాలు, అదేవిధంగా కార్పొరేషన్లు కూడా స్థానిక ప్రాంతాలను అయితే అనుసరించి విలువలను అయితే నిర్ధారిస్తారనేది తెలుస్తుంది. ఇక వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల చోట ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువలను అయితే నిర్ణయిస్తారని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఇక కాలనీలు, అంతర్గత రహదారులు, ప్రాంతాలు, మౌలిక వసతుల అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడా పాత విలువలతో పోల్చే అవసరమైతే కొత్తగా సవరిస్తారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఇక పెంపు లేదా తగ్గింపు చేపట్టడానికి వీలుంటుంది. ఇక పురపాలక, నగరపాలక సంస్థలు కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువలను బట్టి కూడా క్షేత్రస్థాయి ధరలు అయితే ప్రతిబింబించేలా కూడా అటు సవరణలు అయితే చేపట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏదైతే 18,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దాదాపుగా 14,295 కోట్లు అయితే ఇప్పటికే వచ్చింది. ఆ లక్ష్యంతో ఇప్పుడు 77% మాత్రమే ఆదాయం రావడంతో అటు ఏదైతే సీఎం కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే గతంలో కూడా ఏదైతే 2021లో కూడా ఎటువంటి ఛార్జీలు ఏర్పాటు చేశారు, స్టాంపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచారు. గతంలో ఏదైతే ఒక సొసైటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీ 500 రూపాయలు ఉండగా అప్పుడు ఇప్పుడు మాత్రం 2,000 ఉంది. దీనికి ఇప్పుడు పెంచిన 20 నుంచి 25% అంటే 40% వరకు పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఛార్జీలు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్ గతంలో 300 రూపాయలు ఉంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకి 2,000 రూపాయలు అయితే ఉంది. అది 2,000 రూపాయలు అంటే మళ్ళీ ఈ 20 నుంచి 40% పెంచితే మాత్రం అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు అగ్రిమెంట్ సేల్ కావచ్చు, జీపీఏలకు గతంలో 2,000 ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 5,000 ఉంటే అది కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక గరిష్టంగా ₹1,00,000 కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ చేసే ఛార్జీల గతంలో అయితే ఏదైతే 10,000 ఉన్నాయి, ఇప్పుడు అది కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కువ మంది ఉంటే కూడా అదనపు ఛార్జీ కూడా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు కూడా అటు ప్రైవేట్ అటెండెన్సీ ఫీజును ఏదైతే 5,000గా కూడా ఇప్పటికే నిర్ణయించారు, దాన్ని కూడా పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే మనకి సర్టిఫైడ్ కాపీ కావాలన్నా లేకపోతే ఈసీలకు గతంలో ఏదైతే 500 రూపాయలు పెరిగింది, ఆ 500 రూపాయలని ఇప్పుడు అంటే 1,000 రూపాయలు కూడా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఎవరైతే సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజును అటు అయితే ఇప్పటికే 5,000 రూపాయలు అయితే నిర్ణయించారు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని కూడా భారీగా పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీలునామాలు, అదేవిధంగా రిజిస్ట్రేషన్లు వీలునామాలు, విచారణ వీలునామాలు, సీల్ కవర్లు, డిపాజిట్లు, ఇట్లా వీలునామాల సీల్ కవర్లు తెరవడం లాంటివి మాత్రం ఇప్పటికే 5,000 అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ రైతులు కూడా కొంత అంటే వాళ్ళు వ్యవసాయ యోగ్యానికి ఉన్నటువంటి భూములు కొనుగోలు చేయడంలో కూడా భారీగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని అంతటికి కూడా అటు ప్రభుత్వం అంటే రైతుల విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తుందా లేదా అని చెప్పేసి అయితే కొంత అయితే మీమాంస కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే అయితే ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పటికే ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను కావచ్చు, లక్ష్యాలను కావచ్చు అధిగమించి ఈసారి మాత్రం 20 నుంచి 40% మాత్రం ఛార్జీలు పెంచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమూల్య ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భూముల వాల్యూ గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే
సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఈ నెల 18 కూడా దీనికి సంబంధించి సమావేశాలు నిర్వహిస్తారని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ల్యాండ్స్ తో పాటు అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్స్, అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన ల్యాండ్స్ కూడా ప్రత్యేకంగా వాటి మీద కూడా సవరణలు అయితే చేయనున్నారు. ఇక రెవెన్యూ మున్సిపల్ శాఖకు సంబంధించి పంచాయతీరాజు అదేవిధంగా సర్వే అధికారులు కూడా ఈ నెల 18న ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్తున్నారు. ఇక ఏదైతే మార్కెట్ విలువల సవరణలు మాత్రం ఈ నెల 23న మాత్రం నిర్ణయిస్తారని చెప్తున్నారు. పునర్సమీక్ష కూడా ఏదైతే ఈ నెల 25నే మళ్ళీ పునర్సమీక్ష వెంటనే నిర్వహిస్తారు. ఇక ఈ కమిటీ దీనికి సంబంధించి ఏదైతే సవరణలకు సంబంధించి 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖు కమిటీ ఆమోదం కూడా ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఏదైతే ఆ వెబ్సైట్ అధికారికంగా ఉన్నటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో కూడా ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా సవరించిన విలువలను కూడా అందులో వెబ్సైట్ లో పొందుపరిచే అవకాశం ఉంది. ఇక ఈ నెల అంటే ఆగస్టు 20వ తారీఖు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు మాత్రం స్వీకరిస్తారని చెప్పేసి అయితే పేర్కొంటున్నారు. ఇక ఆ శాఖకు సంబంధించినటువంటి కొత్త వెబ్సైట్ ధరల అప్డేషన్ మాత్రం ఏదైతే ఆగస్టు అంటే జూలై 31వ తారీఖు మాత్రం స్పష్టంగా అందులో ప్రకటించే అవకాశం ఉంది. సవరించిన ధరలు మొత్తం కూడా ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి అమలవుతాయని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఇక రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించినటువంటి పరుగులు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకైతే పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా ప్రధానంగా బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొనుక్కున్న పొలాలు కావచ్చు, అదేవిధంగా ప్లాట్లు కావచ్చు, అదేవిధంగా ఇళ్లు కావచ్చు, ఈ అన్నిటినీ రిజిస్ట్రేషన్ అంటే కార్యాలయానికి చేరుకుని త్వరగా ముగించుకుని ఆగస్టు 1వ తారీఖు లోపే ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే కొనుగోలు చేసిన వారు మాత్రం పరుగులు పెడుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు మాత్రం భారీగా అంటే జనాలు కూడా గుమిగూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే త్వరగా రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత పెరిగిన ఛార్జీలు ఎంత పెరుగుతాయని చెప్పేసి కొంత భయపడుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇప్పటికే ఉదయం నుంచి అంటే నిన్న అదేవిధంగా రేపు కూడా సెలవు ఉండటంతో మాత్రం మంగళవారం మాత్రం భారీగా రిజిస్ట్రేషన్ కు మాత్రం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కానున్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఛార్జీలు అమలయ్యి అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా సవరించనున్నట్టుగా తెలుస్తోంది కదా సతీష్. మరి దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలైతే సవరణ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అమలులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? అమూల్య, తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొత్త ఛార్జీలు పెంచి అమల్లోకి తీసుకొచ్చేందుకోసం కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించి 1వ తేదీన జూలై 1వ తేదీన ఛార్జీలను ప్రాథమికంగా ఖరారు చేసి దానిపైన ఖరారు చేసినటువంటి ధరలపైన 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకోసం కార్యాచరణ అయితే రూపొందించింది. భూములు మార్కెట్ విలువ సవరణ పైన సబ్ రిజిస్ట్రార్లకు ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. మార్కెట్ విలువల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా అధికారులకు ఇప్పటికే సూచించింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి
భూముల ధరల అంచనాలు వేసి వాటికి అనుగుణంగా మార్కెట్ రేట్ నిర్ణయించాల్సిందిగా సబ్ రిజిస్ట్రార్లకు ఇప్పటికే సూచనలు అయితే అందించాయి, ఆదేశాలు అయితే అందాయి. దీనికి సంబంధించి మార్కెట్ విలువలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, భూములు మార్కెట్ విలువలో సవరించాల్సినటువంటి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విలువ అంచనానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ పాత విలువలను సవరించి కొత్త విలువలను అమల్లోకి తేవడం పైన అధ్యయనాన్ని ప్రారంభించింది. అదనపు కలెక్టర్లు ఆర్డీఓలతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భేటీ అయింది. దానికి సంబంధించినటువంటి ఆ కార్యాచరణ కూడా సబ్ రిజిస్ట్రార్లతో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. గంటల వారీగా పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ మండల స్థాయిలో కమిటీల పరిశీలన తర్వాత కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకోసం కార్యాచరణ అయితే రూపొందించింది. భూములు మార్కెట్ విలువ సవరణ పైన సబ్ రిజిస్ట్రార్లకు ఇప్పటికే మార్గదర్శకాలు అయితే జారీ చేశారు. దీనిలో పూర్తి స్థాయిలో విలువలు కట్టేందుకోసం వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకోసం కూడా దిశానిర్దేశం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూములు మార్కెట్ల విలువ వాస్తవంగా ఎలా ఉంది, ఆ మార్కెట్ విలువను ఎలా నిర్ధారించాలి, సాంపృతి ఏ విధంగా నిర్ధారించాలి అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి 20 రోజుల పాటు ఇక్కడ దానికి సంబంధించి మార్కెట్ వాల్యూస్ సంబంధించినటువంటి అభ్యంతరాలు కావచ్చు, సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకోసం అయితే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంట ఉండేటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసి అక్కడ మార్కెట్ విలువను అంచనా వేసి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను పెంచేందుకోసం ప్రభుత్వం అయితే దిశానిర్దేశం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సబ్ రిజిస్ట్రార్లకు, రెవెన్యూ అధికారులకు కూడా సూచనలు అయితే వెళ్ళాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనూహ్యంగా మార్కెట్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచారు. దీంతో సామాన్యులకు భూముల కొనుగోలు చేసేటువంటి సామాన్యులకు రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత అనేటువంటిది కనబడింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానాను పెంచుకునే ఉద్దేశంతో భూముల విలువలను నిర్ధారించి ఛార్జీలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలనేటువంటి నిర్ణయంతో మరింతగా ఛార్జీలు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. 40% వరకు, 20 నుంచి 40% వరకు అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉండేటువంటి మార్కెట్ వాల్యూస్ అనుగుణంగా ధర పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఇంకా భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రజలపైన అదనపు భారం పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీంతో సామాన్యులు అయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తమ యొక్క ఆదాయాన్ని పెంచుకునేందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువలను పెంచేందుకు కసరత్తును అయితే మొదలు పెట్టిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి ఏ రూపాల ద్వారా ఆదాయం సమకూరుతుందన్న దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖతో సమీక్షలు జరిపిన తర్వాత భూముల విలువ పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఆగస్టు 1 నుంచి పెరిగిన రేట్లను పెంచే ఆలోచనలో ఉంది. జూలై 1 నుంచి ప్రాథమికంగా ఒక 20 రోజుల పాటు వివిధ వర్గాల నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్ల శాఖ వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలు, అదేవిధంగా రోడ్ల వెంట ఉన్నటువంటి జాతీయ రహదారుల పక్కన ఉన్నటువంటి అదేవిధంగా వాణిజ్య సముదాయాల రేట్లను ఏ విధంగా పెంచాలనే దానిపైన ఇటు గ్రామ స్థాయి నుంచి అందరి నుంచి సలహాలు స్వీకరించిన తర్వాత జూలై 1 నుంచి ప్రాథమికంగా దాన్ని దర్యాప్తు చేసిన తర్వాత ఆగస్టు 1 నుంచి కూడా ఈ యొక్క ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దాదాపు కోట్లాది రూపాయల ఆదాయం రానున్న ఈ యొక్క రిజిస్ట్రేషన్ల శాఖ ఎక్కడెక్కడ భూముల ధరలు పెరుగుతున్నాయి, ఎక్కడెక్కడ కొన్ని చోట్ల తగ్గాయనే దానిపైన ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గత కొద్ది రోజులుగా ఏదైతే భూముల ధరలు పెంచకుండా ఉన్నారో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల ధరలను పెంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలాగా ఒక మార్గనిర్దేశకాలు అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి గత కొద్ది రోజులుగా భూముల మార్కెట్ విలువ ఉన్నదాన్ని అమాంతం పెంచి
అదే విధంగా ఎక్కడ ఏ రేటు ఉన్నది, ఏ వాణిజ్య సముదాయాలు ఏంది, జాతీయ రహదారుల పక్కన ఉన్న విలువలకు ఏ విధంగా పెంచాలి, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రేట్లు ఎలా విధంగా ఉన్నాయి, మండల స్థాయిలో ఏ విధంగా ఉన్నాయనే దానిపైన పూర్తి అంచనా వేసి వివిధ వర్గాలు మండల స్థాయి తహసీల్దారు నుంచి ఆర్డీఓలు, అదేవిధంగా అదనపు కలెక్టర్ల నుంచి సలహాలు, గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆగస్టు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.